బేరం పెట్టకమన్నాడు. నేనేమంటున్నా 16 ఇళ్ళ దగ్గర ఎవరైనా పైసలు తీసుకుంటే వాళ్ళని నేను కేసు పెడతా, లేకపోతే బేరం ఆయన అట్టిగినట్లు ఆరోపణ చేస్తే ఆయన కేసు పెట్టమంటున్నా. నేనేమంటున్నా 16 మంది ఇళ్ళ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఎవరైనా ఆగుతారు అటు ఊరికి అట్లా అనకు. ఎవరైనా ఒక రూపాయి ఎవరి దగ్గర 16 ఇళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరికైనా రూపాయి ఆఫీసర్ కానీ కార్యకర్త కానీ రూపాయి ఇచ్చారంటే నేను వాళ్ళ మీద కేసు పెట్టి నా పార్టీని అయితే సస్పెండ్ చేస్తా, గవర్నమెంట్ ఆఫీసర్ అయితే గవర్నమెంట్లకి సస్పెండ్ చేస్తా. లేదు వట్టిగానే ఆరోపణ చేస్తే ఆయన అట్టిగానే బేరం ఆడుకున్నాను చెప్తుంటే ఆయన మీద నేను సెక్రటరీ పిటిషన్ ఇచ్చి ఆయనకు బరాబర్ ఇంకొక పట్ల మాట్లాడద్దు వేగ్గా. నేను మళ్ళీ చెప్తాను పారదర్శకంగా ఉంటా. నేను ఆగమ్మా నీకు రాలేదు కాబట్టి నువ్వు బాధ నీకు అట్లా అనిపిస్తే వచ్చినాయి 16 50 మంది అరగతున్నది లేదా 50 మంది అరగతున్నది అగో ఊకే మాట్లాడద్దు. 50 మంది అరగతున్నది ఇక్కడ 50 మంది కావాలంటే ఒకటేసారి నేను ఇయ్యలేను. సంవత్సరానికి కూడా ఇచ్చుకుంటా పోతా. నేను మళ్ళీ చెప్తాను ఎవరిని తప్పు పడతలేను. 10 ఏళ్ళ నుంచి ఇచ్చుకుంటా 10 20 ఇచ్చుకుంటా పోతుంటే ఊర్లో అందరికి వస్తుండే. ఇప్పుడు నేను ఒకసారి 16 ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ కొన్ని ఇస్తున్నా. 6 గుడిసెల వాళ్ళకి ఇస్తూనే ఉన్నా కదా. అదే సామెత ఉంది కదా, పెట్టని తల్లి పెట్టకినపై నేనేమన్నా వాళ్ళగా దానికి అందుకే కొద్దిగా ఓపిక ఉంటుంది. నేను వినడానికి వచ్చినా అని చెప్తున్నా. దయచేసి నాకేం లేదు, మీరు అందరూ నాకు ఓట్లు వేసారు. మీ కష్టాలు నేను మంత్రిని. నేను ఇది కూడా చెప్పినా మీకు ఎవరన్నా ఊర్లో పెద్ద మనుషులు మోకాళ్ళు ఆపరేషన్ చేసుకున్నా లేదా ఇతరాత్ర ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆరోగ్యపరంగా హైదరాబాద్లో నేను ఎంబడి మనిషిని పెట్టి ట్రీట్మెంట్ చేస్తా అని చెప్తా ఉన్నా. ఇక్కడ కూడా మెడికల్ క్యాంపులు పెడతా ఉన్నాం. పిల్లలు చదువుకోవడానికి సంబంధించి అన్ని రకాల ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి నాకు మీరు ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే బాధ్యత చెప్పండి చేసుకుంటాం. ఈ ఆయిల్ ఫామ్ సార్ ఏమంటున్నాడంటే ఏ పార్టీని విమర్శించాలన్నానే. నేనేమంటున్నా 10 ఏళ్ళల్లో ఇందిరామిల్లు రాలే, డబుల్ బెడ్రూమ్ రాలే. ఇప్పుడు నేను మొదటిసారి 16 ఇచ్చిన. 16లో ఒకవేళ పొరపాటు అయితే దాన్ని సరిదిద్దుతాం. కట్టుకునేటోళ్ళు వాళ్ళు చెప్పాలి 16 మంది. నేను కూడా దిగుతా హౌసింగ్ గారు ఆగమ్మా ఆగండి ఆగండి చెప్పిన వల్ల 16 మందికి సంబంధించి పోగా ఇప్పుడు కూడా మళ్ళా కొత్తగా ఇల్లు వస్తున్నాయి. ఇప్పుడు 6గురికి అయితే గుడిసెలకి ఇచ్చినాం. భవిష్యత్తులో కూడా ఇట్లనే అప్పుడు సర్పంచులు లేకుండా భవిష్యత్తులో కూడా గ్రామ సభలు పెట్టించే మీ అందరి ముంగంటే పేర్లు ఎవరెవరు అప్లికేషన్ చేసుకున్నారో ఎవరెవరు చేయాలో చదివించడానికి ఇస్తాం. సరేనా? అడగాలి కదా 10 ఏళ్ళలో డబుల్ బెడ్రూమ్ రాలేదని ఎందుకు అడగలే? అప్పుడు ఏమని అదే 10 ఏళ్ళలో డబుల్ బెడ్రూమ్ ఇస్తారని మంచి మంచి బంగ్లాలు గ్రామ ప్రజలందరికీ